దీర్ఘదర్శులు ప్రవక్తల రేంజ్ కాదు, అంతకంటే ఎక్కువ అని దేవుడు చెప్పిన స్థాయి. ప్రతి దైవజనుడు తమ అనుదిన జీవితంలో భాగంగా ప్రార్థన చేస్తారు. చెబుతాడు, అగ్ని దిగి వస్తే తప్ప ఈయన వెనకరాడు. అగ్ని దిగి వచ్చేదాకా పాలెములో ఊర్లో ఎవ్వడో ఎంగిలిపడు. నాలాంటి దైవ సేవకులందరికీ ఒక పెను సవాలుగా నిలబడి, రేయ్ ఎక్కడ్రా నువ్వు అని నిలదీస్తున్న ఒక మహా గొప్ప, నీకు దండం పెడతాం, నువ్వేం చెప్తే చేస్తాం అయ్యా, నువ్వు తిట్టు కొట్టు పడతాం, ఏదైనా చెప్పు చేస్తాం. దించువారు బలహీనులైతే, స్థూలకాయలైతే, మందులైతే, ధూపం వెయ్యలేనంత బలహీన స్థితికి వయసుకు చేరుకుంటే, మేం కాదు బాబు, మా భార్య బిడ్డలు కాదు బాబు, యెహోవా మందసమే చెరపట్టుబడిపోయింది. సమయాలు కండక్ట్ చేసిన మొదటి కూడికే శుద్ధీకరణ కూడిక. ఇలా అయితే నాశనం అయిపోతారు. దేవుని ఒకరితో వచ్చేది మందసం, ఇంకేం బతుకుతారు మీరు? నీకు దండం పెడతావు, నువ్వేమన్నా చేయగాని. నేను అంటున్నాను, ఇంతగా ఏం ప్రార్థన చేసేవాడు? ప్రభువా, ప్రజలు నీ చిత్తానికి వ్యతిరేకంగా ఆశపడకూడదయ్యా, నీ స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదయ్యా, నీ ప్లేసులో డబ్బును కానీ వ్యక్తిని కానీ పెట్టకూడదు. ఆవేశముతో మూలుగులెడుతున్న ఒక దైవజనుడు ఈ రోజుల్లో కూడా కావాలి. ఒకవేళ ప్రజలు తప్పు చేసిన నా ముఖం చూసి సమయాలు ఆ రకం కాదు. లోకులందరి కూడా అంటే మాకు రాజు కావాలంటే వీళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేయట్లు, వెళ్ళి మోకాలేసాడు. బాబు ఏంటి పనికి మళ్ళీ మాట్లాడతారు వీళ్ళు. చాలా రెగ్యులర్గా చెప్తాడు నా ప్రార్థన. నేను ఆడ ఆమెం చెప్పలేక ఏమనలేక, సరే భాషకి వెళ్ళొస్తాను. సమూయేలు ప్రార్థన అనండి. నేను సామ్యూయలు గురించి కాదు, 15 సంవత్సరాల క్రితమే ఒక బీభత్సమైన స్టేట్మెంట్ చేశాను. ప్రభు నాకు ఆ మాట ఇచ్చినప్పుడు అంతరంగంలో ఏం డౌట్ పడకుండా పెద్ద 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 అయ్యగారుల చేయి మీద ప్రకటించాను. హల్లెలూయా. ఆమోస్ అడిగారు, ఒరే ప్రవక్తల ముందే ప్రవచించేస్తున్నావు, నీకు భయమే లేదంటే, ఏం తెలియదండి, సింహం గర్జించింది, మరి భయపెడతాం కదండి, యెహోవా సెలవిచ్చాడు చెప్పేసానండి అన్నాడు. ఆ బాపతే అడవిలో పసులు కాసుకుని మేడి పండ్లు ఏరుకునే బ్యాచ్లో మనం ఒకరు, మనకు అంతకన్నా సబ్జెక్టు చదువు గొడవ గోత్రం ఏమి లేదు, ఏటీహెచ్ లేదు, ఏసు రక్తమే చేయి. నన్ను అన్నాడు, నీ దగ్గర బీడీ లేదా అన్నాడు. లేదన్నాను. దేవుని కృపలో లేదు, రాదు, నా చేతి కట్టండి అని చెప్పాను. దేవుని స్తోత్రం. నేను చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ ఏంటంటే 99వ కీర్తన 6వ వాక్యం చదవండి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. గట్టిగా ఒకసారి ఆమేనండి. నేను అడిగేది ఏమిటంటే, మోషే అహరోనులు ప్రార్థనా జీవితం కలిగిన వారు కాదా? మీ మౌనం నశించును గాక. మోషే ప్రార్థనా పరుడు కాదా? గట్టిగా ఓ బాబు, 80 పగళ్ళు 80 రాత్రులు పచ్చి మంచిలు తక్కకుండా దేవుని ముఖం చూస్తూ ఉండిపోయిన పెద్ద మనిషి అండి బాబు ఆయన. ఇంకా ప్రార్థనా జీవితంలో అంతకన్నా పీక్సే ఉంటుంది. ఒక నరుడు మరొక నరుడితో మాట్లాడినట్లు యెహోవా అతనితో మాట్లాడుతూ ఉండిను. ఆయన రేంజ్ అది. అతడు నా స్వరూపమును నిదానించి చూచును. ఆయన రేంజ్ అది. దీర్ఘదర్శులు ప్రవక్తల రేంజ్ కాదు, అంతకంటే ఎక్కువ అని దేవుడు చెప్పిన స్థాయి. సమూయేలుకు ముందు తర్వాత కూడా మహా గొప్ప ప్రార్థనాపరులుగా ఉండిన దైవజనులు బైబిల్లో ఉన్నారు. కానీ when the time come to make a statement about Samuel, the Bible declares, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అన్నాడు. ఏ మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు? మిగతా వాళ్ళు ఎవరు ఆయన నామంలో ప్రార్థన చెయ్యలేదు అని కాదు, శామ్యూయలుకి కాస్త ప్రత్యేకత ఇచ్చారు. అవునా కాదా? మాట్లాడాలి కదా. మిగతా వాళ్ళకి ఏం ప్రత్యేకత లేదని అంటలా. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని ఒక సుప్రసిద్ధ స్థానాన్ని, అత్యున్నత ప్రార్థన జీవిత గౌరవాన్ని సమూయేలుకి దేవుడే ఆపాదించాడు. కారణం ఏంటంటే, నేను నమ్మి ఆచరించడానికి ఇష్టపడి తొనమో పనమో తిప్పలు పడుతున్న పాయింట్ ఏంటంటే, ప్రతి దైవజనుడు తమ అనుదిన జీవితంలో భాగంగా ప్రార్థన చేస్తారు. ప్రతి దైవజనుడు తన సేవలో తీవ్రంగా ప్రార్థనలు చేస్తారు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ప్రార్థనలో పోరాడు వారే దైవ సేవకులంతా కూడా. కానీ when the matter comes to Samuel the prophet,
ఆయనకి ప్రేరే ఫుల్ టైం మినిస్ట్రీ. నా భాష మీకు అర్థమైందా? ఆయన ఏం చేస్తుంటారు? పాటలు పాడతారు. ఆయన ఏం చేస్తుంటారు? సంఘ కాపురు. ఆయన ఏం చేస్తాడు? సువార్థికుడు. ఆయన ఏం చేస్తుంటాడు? ప్రవక్త. చివరికి పాటలు పాడేవాడు, వాయిద్యాలు వాయించేవాడు, ఫుల్ టైం కీబోర్డ్ ప్లేయర్, ఫుల్ టైం సింగర్, ఫుల్ టైం తబ్లిస్టు, అందరూ ఫుల్ టైమే ఉంటారు. అంటే అదే ప్రధానం, మిగతా అవన్నీ చిన్న చిన్నగా ప్రధానం. శామ్యూల్కి ఫుల్ టైం ఏంటి తెలుసా? ప్రవచనాలు చెప్పడం కూడా కాదు, ప్రేయర్ చేయటం. ఆమేన్, ఆమేన్. సమూయేలు ప్రార్థనల మీద ప్రపంచం ఎంతగా ఆధారపడిందో, అంటే ఆనాటి భక్త ప్రపంచం, ఆ ప్రాంతం ఎంతగా ఆధారపడిపోయిందయ్యా అంటే, చాలాసార్లు మీతో నేను మనవి చేసిన సందర్భం, గాడిదలు వెతుక్కుంటూ సౌలు వస్తాడే, ఆ ఊరి వారు ఏం చెప్పారు? ఇదిగో అతడు మీకు ముందుగా ఉన్నత స్థలములకు వెలుచున్నాడు, అతడు వచ్చు వరకు జనులు ఎవ్వరు భోజనం చేయరు, వెళ్ళి కలుసుకోండి.